నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి రోజు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో పలు కీలకమైన ఆర్డర్లు ఉన్నాయట. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ తొలి సంతకం చేశారని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యత్వం నుంచి వైదొలుగుతూ సంతకం చేసిన ట్రంప్ యుఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ట్రంప్ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అక్కడే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైట్ హౌస్కు వెళ్లిన ట్రంప్ అక్కడ మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఆర్డర్లను జారీ చేశారు. తొలి రోజు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో దోషులుగా తేలిన సుమారు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జనరల్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించేశారు. అందుకు సంబంధించిన దశకంపై సంతకం కూడా చేశారు. చైనా కంపెనీ టిక్టాక్కు ట్రంప్ సర్కార్ 75 రోజుల సమయం ఇచ్చింది. టిక్టాక్ నిషేధాన్ని 75 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ యాప్లో అమెరికాకు 50% వాటా ఉండాలని ట్రంప్ ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పాలనపై పట్టు సాధించే వరకు అధికారులు కొత్తగా ఎలాంటి నిర్ణయాలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. అదేవిధంగా ఫెడరల్ ప్రభుత్వం ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. అయితే మిలిటరీ మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు సంబంధిత ఫైల్పై ట్రంప్ సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలని ఆదేశాలు. మెక్సికో అక్రమ వలసలు అడ్డుకునేలా అమెరికా దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన. కెనడా మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25% అదనపు సుంకాలు విధించినట్లు అల్టిమేటం జారీ. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడంపై సీరియస్ అయిన ట్రంప్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ. వీటితో పాటు పలు ఫైళ్లపై ట్రంప్ సంతకాలు చేసినట్లు తెలుస్తుంది.